గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం ఐసీటీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే దీని మీద ప్రీవియస్ యూజీసీ నెట్ సెట్ ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. అంతేకాకుండా మేబీ ఈ టాపిక్ మీద యూజీసీ నెట్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోస్ మీకు ఎక్కడ కూడా యూట్యూబ్లో అవైలబుల్ లేవు. ఫస్ట్ టైం మన ఛానల్ నుండే ఈ క్లాస్ మీరు వింటున్నారు. అందుకే మీరు చాలా మందికి, వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా దీని నుండి బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ యూజీసీ నెట్కి సెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూజీసీ నెట్ సెట్ రాసే స్టూడెంట్స్కి ఐసీటీ మీద అంత అవగాహన ఉండదు. అంటే కంప్యూటర్ రిలేటెడ్ స్టూడెంట్స్ తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఐసీటీ మీద అంత అవగాహన ఉండదు. సో ఐసీటీలో ఉన్నటువంటి టాపిక్ని సింప్లిఫై చేసి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ చేస్తున్నాను. ఇవి కొన్ని వీడియోస్ యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. అంతేవిధంగా చాలా అంటే పూర్తి కోర్సు మీకు మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. వీలైనంత వరకు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకునే కంటే ముందు దీని బ్యాక్గ్రౌండ్ కొంత మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏ అనే కంపెనీ ఆన్లైన్ సేల్స్ చేస్తుంది. ఆన్లైన్ సేల్స్ బిజినెస్ అన్నమాట. ఈ కంపెనీకి చాలా సర్వీసెస్ యొక్క అవసరం ఉంటుంది. అంటే స్టోరేజ్, సర్వర్స్, అప్లికేషన్, డేటాబేస్, ఇంటెలిజెన్సీ, ఇలా చాలా సర్వీసెస్ అనేవి అవసరమైంది. అంతేకాకుండా కంపెనీ యొక్క ట్రాఫిక్ పెరిగే కొలది సర్వర్స్ యొక్క సంఖ్య కూడా పెంచుకోవాల్సి వస్తుంది. ఈ సర్వర్స్ కోసం వాళ్ళు ఓన్గా మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే ఆ సర్వర్స్ని వాళ్ళే తయారు చేసుకోవడం కానీ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం ఆన్లైన్ బిజినెస్, ఈ కంప్యూటరైజ్డ్ బిజినెస్ చేస్తూ ఉంటామో ఇక్కడ మాల్వేర్ కూడా అటాక్ అవుతూ ఉంటుంది. ఈ మాల్వేర్ని కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీసెస్ సంబంధించినటువంటి పనంతా కూడా, యాక్టివిటీస్ అన్నిటిని కూడా పర్ఫామ్ చేయడము ఆ కంపెనీకి చాలా రిస్క్తో కూడినటువంటి అన్నమాట. ఎందుకంటే ఈ సర్వర్స్ని పెంచుకోవడము, డేటాబేస్ పెంచుకోవడము, అప్లికేషన్స్ చేసుకోవడం, ఇదంతా కూడా కంపెనీకి రిస్క్తో కూడినటువంటిది. ఎందుకంటే దానికోసం వాళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకోవాలి, ఒక పర్టికులర్ ప్లేస్ ఆఫీస్ కోసం తీసుకోవాలి. ఇదంతా కూడా వాళ్ళు సెకండరీ యాక్టివిటీస్కి టైము, శ్రమ, మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ యాక్టివిటీస్ ఏదైతే సేల్స్ ఉన్నాయో దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. దీనికోసం ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ సర్వీసెస్ని వెండర్స్ నుండి లేదా ప్రొవైడర్స్ నుండి పొందుతారు. వెండర్స్ నుండి లేదా ప్రొవైడర్స్ నుండి, వెండర్స్ లేదా ప్రొవైడర్స్ అని అంటాం. అంటే దానికి కావాల్సినటువంటి ఈ కంపెనీకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి అనుగుణంగా ఈ కంపెనీ యొక్క డిమాండ్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి అన్ని సర్వీసెస్ కానీ, వాటిలో కొన్ని సర్వీసెస్ కానీ వెండర్స్ నుండి లేదా ప్రొవైడర్స్ నుండి పొంది వాళ్ళ సేల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ సేల్స్లో గ్రోత్ని తీసుకొస్తారు. అంటే వాళ్ళ కొన్ని రెస్పాన్సిబిలిటీని వెండర్స్కి అప్పచెప్తారనమాట. వాళ్ళు రిలాక్స్గా వాళ్ళ పని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎలా పొందుతారు కంపెనీ, లేదా ఎలా ఈ వెండర్స్ ఇస్తారు అంటే ఇంటర్నెట్ బేస్డ్ అంటే ఇక్కడ వెండరు అండ్ కంపెనీ కూడా ఇంటర్నెట్ త్రూ వయా ఇంటర్నెట్ ఈ సర్వీసెస్ని పొందుతుంది కంపెనీ. అలాగే వెండర్స్ కూడా వయా ఇంటర్నెట్ ఈ సర్వీసెస్ని ఈ కంపెనీకి అందిస్తుంది. మరి కంపెనీకి ఈ సర్వీసెస్ని వెండర్స్ అందిస్తారు కదా, వాళ్ళకి ఏంటి అంటే ఎంత సర్వీసెస్ని అయితే కంపెనీ యూజ్ చేసుకుందో అంతవరకు మాత్రమే బిల్ని వెండర్స్కి పే చేయాల్సి ఉంటుంది. అంటే సర్వీస్కి అనుగుణంగా బిల్ పే చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం పే యాజ్ యూ గో అని అంటాం. పే as
గో అంటే మనం యూజ్ చేసుకున్నటువంటి సర్వీస్కి మాత్రమే మనం బిల్ని పే చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుంటాం. ఎంతైతే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకున్నామో అంతకు మాత్రమే మనం బిల్ పే చేస్తాం. అంటే మనం ఎన్ని యూనిట్స్ అయితే యూజ్ చేసుకున్నామో ఆ యూనిట్స్కి మాత్రమే మనం బిల్ అనేది పే చేస్తాం. అంతేగాని ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఏదైతే ఖర్చు పెడతారో పోల్స్ కోసం కానీ దాన్ని మెయింటెనెన్స్ కోసం కానీ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఏదైతే ఖర్చు పెడతారో అది మన హెడ్ఏక్ కాదు. మనం ఎంతైతే ఖర్చు చేసుకున్నామో యూజ్ చేసుకున్నామో దానికి మాత్రమే బిల్ని పే చేస్తాం అనమాట. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంకా మీకు సింప్లిఫై చేసి చెప్పాలి అంటే మనకి కావాల్సినటువంటి సర్వీసెస్ని వెండర్స్ నుంచి పొందినటువంటి సర్వీసెస్ గాను బిల్ పే చేసేటటువంటి దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంతేకాకుండా ఈ సర్వీసెస్ అన్నిటిని కూడా మనం ఇంటర్నెట్ త్రూ పొందుతున్నాం కాబట్టి దీని ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్ అని కూడా అంటాం అనమాట. అంటే ఏదైనా కంపెనీ అంటే ఇండివిజువల్ కానీ కంపెనీకి కానీ వాళ్ళ సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లేకపోతే ఒక కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి ఆర్కిటెక్చర్స్కి రకరకాలైనటువంటి టూల్స్ యొక్క అవసరం ఉంటుంది. అది హార్డ్వేర్ కావచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ కావచ్చు. ఈ టూల్స్ని ఓన్గా మెయింటైన్ చేసే కంటే ప్రొవైడర్స్ నుంచి లేదా వెండర్స్ నుంచి తీసుకుంటే రిస్క్ తక్కువ అని ఈ కంపెనీస్ ప్రొవైడర్స్ నుంచి వెండర్స్ నుండి ఈ సర్వీసెస్ని తీసుకుంటాయి. అంటే హార్డ్వేర్ సర్వీసెస్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ సర్వీసెస్ కానీ దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటాం అనమాట. ఓకే, ఇంకా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మీకు పిక్చర్ కూడా కనపడుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి ఏమేమి సర్వీసెస్ ఉంటాయి. మొబైల్ సర్వీసు, స్టోరేజ్, సర్వర్స్, అప్లికేషన్, డేటాబేస్ అనేటటువంటి సర్వీసెస్ అనేవి ఏ కంపెనీకైనా ఇండివిజువల్స్కైనా అవసరమైన దాన్ని బట్టి మనం సర్వీసెస్ వెండర్స్ నుంచి పొందుతాం అన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ ద డేటా అండ్ ప్రోగ్రామ్స్ ఆన్ రిమోట్ సర్వర్స్ దట్ ఆర్ హోస్టెడ్ ఆన్ ద ఇంటర్నెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ది కంప్యూటర్స్ హార్డ్ డ్రైవ్ ఆర్ లోకల్ సర్వర్. ఓకే, సింపుల్. మనం ఇంతకుముందు చెప్పుకున్నది మనకి ఒక ప్రోగ్రామ్ని రన్ చేయడానికి ఆ ప్రోగ్రామ్కి అవసరమైనటువంటి సర్వీసెస్ని మనం ఎవరి దగ్గరైనా తీసుకుంటే అంటే ఎవరి దగ్గర వెండర్స్ దగ్గర నుంచి తీసుకుంటే దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంట. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ టు ద ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్. ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ వేర్ ద రిసోర్స్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ఎ సర్వీస్ త్రూ ద ఇంటర్నెట్ టు ద యూజర్. ఎందుకంటే దీన్ని ఇంటర్నెట్ త్రూ మనం పొందుతాము, ఇంటర్నెట్ త్రూ వెండర్ అనేది మనకి ఇస్తాడు కాబట్టి. ద డేటా దట్ ఈస్ స్టోర్డ్ కెన్ బి ఫైల్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్ ఆర్ ఎనీ అదర్ స్టోరబుల్ డాక్యుమెంట్. క్లౌడ్ కంప్యూటింగ్ వర్క్స్ అంటే ఇక్కడ మనకి మన కంపెనీ సేల్స్ పెరిగిన కొలది మన స్టోరేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి డ్రైవ్స్ సరిపోవు ఆ స్టోర్ అంటే ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి. ఇంకా మనం ఎక్కువ మొత్తంలో సర్వర్స్ తీసుకోవాల్సి ఉంటుంది, స్టోరబుల్ డివైసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని మనం సర్వీసెస్ రూపంలో వెండర్స్ నుంచి తీసుకుంటాం. ఇంకా వాళ్ళే చూసుకుంటారు అనమాట. ట్రాఫిక్ పెరిగితే సర్వర్ సంఖ్య పెంచుతారు, ట్రాఫిక్ తగ్గితే సర్వర్ సంఖ్య తగ్గిస్తారు. సో మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మనం బిల్ ఎక్కువ పడుతుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటే బిల్ తక్కువ పడుతుంది. సో మనం ఎంతైతే యూజ్ చేసుకుంటాం అంత మాత్రమే బిల్ పే చేస్తాం కాబట్టి అది కంపెనీకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్. అయితే క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి బేసిక్గా 3 మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 3 మోడల్స్ ఎలా మనం డిఫైన్ చేస్తాము అంటే సర్వీసెస్ని పొందే దాన్ని బట్టి ఈ 3 మోడల్స్ మనం డివైడ్ చేస్తాం. ఓకేనా? సో బేసిక్గా ఏ కంపెనీకైనా ఈ యొక్క సర్వీసెస్ అనేవి అవసరమైతే అవి ఏంటంటే అప్లికేషన్, డాటా, రన్ టైం, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్స్. ఇవి ఓవరాల్గా అవసరమయ్యేటటువంటి సర్వీసెస్. ఈ సర్వీసెస్లో మరి ఇక్కడ 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్ నుండి మనం ఏ సర్వీసెస్ని ఎలా యూజ్ చేసుకుంటామో చూద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్లో వీటిని క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్ అని అంటారు. సర్వీస్ మోడల్స్ అని అంటారు. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ మోడల్, ఇది ఫస్ట్ మోడల్. ఇదేంటంటే IaaS. ఓకే,
ఇది ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి మీకు మళ్ళీ రాస్తున్నాను. నెక్స్ట్ పేజ్లో మీకు దీని గురించి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. ఫుల్ ఫామ్స్ కూడా ఉన్నాయి, అక్కడ చూద్దాం. ఐఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ని మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆర్కిటెక్ట్స్ అని కూడా అంటాం. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆర్కిటెక్ట్స్ అని కూడా అంటాం. ఇక్కడ వీళ్ళు ఎలాంటి సర్వీసులు, ఏ సర్వీసుని పొందుతారు? వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్స్ అనే సర్వీసెస్ని వీళ్ళు వెండర్స్ నుంచి పొందుతారు. ఎక్కడి నుండి? వెండర్స్ నుంచి పొందుతారు. మిగతా ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్, డాటా, రన్ టైమ్, మిడిల్ వేర్ అనేది వీళ్ళు కంపెనీయే చూసుకుంటుంది. కంపెనీ మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ఈ సర్వీసెస్ మాత్రమే వెండర్స్ నుంచి పొందుతారు. మిగతా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అది కంపెనీయే చూసుకుంటుంది. దీన్ని మనం ఏమంటాము? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అని అంటాం. అంటే ఈ మోడల్లో సర్వర్స్ యొక్క సంఖ్యని పెంచడంలో కానీ తగ్గించడంలో కానీ, అంటే ట్రాఫిక్ అనుగుణంగా సర్వర్స్ని పెంచడంలో కానీ తగ్గించడంలో కానీ, మరియు నెట్వర్క్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వెండర్సే చూసుకుంటారు అన్నమాట. ఈ బాధ్యత అంతా వెండర్స్దే. అంతేకాకుండా ఇక్కడ నెట్వర్కింగ్ సర్వీస్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఫైర్ వాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యతను కూడా వెండర్సే చూసుకుంటారు. ఫైర్ వాల్ని అప్డేట్ చేసే బాధ్యతని, సర్వర్స్ యొక్క సంఖ్యని పెంచడం తగ్గించేటటువంటి బాధ్యతని, నెట్వర్కింగ్ సంబంధించినటువంటి అంశాలన్నిటిని వెండర్సే చూసుకుంటారు. మిగతా వాటిని కంపెనీయే చూసుకుంటుంది అన్నమాట. సింపుల్గా ఇది మనకి ఐఏఎస్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ యొక్క మోడల్. నెక్స్ట్ రెండో మోడల్ వచ్చేసి PAAS, ఓకేనా, పాస్. వీళ్ళని మనం డెవలపర్స్ అని కూడా అంటాం. వీళ్ళు సర్వీసెస్ని ఏమేమి పొందుతారు అంటే ఇక్కడ వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ మరియు రన్ టైమ్, మిడిల్ వేర్ అనేవి వెండర్స్ నుంచి పొందుతారు. ఓకేనా, చూడండి, అంటే ఇక్కడ కేవలం అప్లికేషన్ డాటా మాత్రమే కంపెనీ చూసుకుంటుంది. మిగతా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయి, రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్స్ అనేవి వెండర్స్కి అప్పచెప్తారు. అంటే వీళ్ళు వెండర్స్ నుంచి ఇంకొన్ని ఎక్కువ సర్వీసెస్ని పొందుతారు. వాళ్ళు ఇంకా ఎక్కువ రిలాక్స్ అయ్యి శ్రమ లేకుండా వాళ్ళు పూర్తి కాన్సన్ట్రేషన్ని సేల్స్ మీద పెడతారనమాట. ఇంక వాళ్ళు ఎక్కువ హెడేక్ తీసుకోరు. హెడేక్ అంతా కూడా వెండర్స్కి అప్పచెప్తారు. సో వెండర్సే ఎక్కువ బాధ్యతలు ఇక్కడ పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇది మనకి PAAS యొక్క మోడల్. తర్వాత థర్డ్ మోడల్ వచ్చేసి SaaS. వీళ్ళని మనం ఎండ్ యూజర్స్ అని అంటాం. ఎండ్ యూజర్స్ అని అంటాం. ఇక్కడ వీళ్ళు ఈ అన్ని సర్వీసెస్ని, మొత్తం సర్వీసెస్ని వెండర్స్కే అప్పచెప్తారు. అంటే ఇక్కడ కేవలం వాళ్ళ కంపెనీ యొక్క సేల్స్ మాత్రమే చూసుకుంటారు అనమాట. అన్ని సర్వీసెస్ని వెండర్స్కి అప్పచెప్తారు. అన్ని సర్వీసెస్ వెండర్సే చూసుకుంటారు. వీళ్ళని ఎండ్ యూజర్స్ అని అంటారు. ఏం లేదు, వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నెట్ఫ్లిక్స్ కానీ, ఆహా కానీ, ఈటీవీ విన్ అనేటటువంటి ఎంటర్టైన్మెంట్ OTT ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్లో మనం ఒక సబ్స్క్రిప్షన్ బేస్లో 1 month లేదా 3 months లేదా 1 year బేస్లో మనం మనీ పే చేసి వాటిలో పెట్టేటటువంటి మూవీస్ని కానీ, లేకపోతే షోస్ని కానీ, ప్రోగ్రామ్స్ కానీ వాచ్ చేస్తాం. అంటే మనం ఎంతైతే మనీ పే చేస్తున్నామో అంతమంది మనం ఎంటర్టైన్మెంట్ అనేది తీసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, మనము ఆ యొక్క సాఫ్ట్వేర్ని ఏమి మనం డెవలప్ చేయట్లేదు, ఆ సాఫ్ట్వేర్ని మనం ఏం తయారు చేయట్లేదు, దాన్ని మనం ఏం మెయింటైన్ చేయట్లేదు. జస్ట్ మన యూజర్ నేము, పాస్వర్డ్ అప్లై చేసి మనం లాగిన్ అయిపోయి మనం ఎంటర్టైన్ అవుతున్నాం అనమాట. వీళ్ళు ఎండ్ యూజర్స్ అంటారు. ఇక్కడ మనం ఏం చేయట్లేదు, ఓన్లీ మనం యూజ్ చేసుకున్న
దానికి మనీ పే చేసి మనకు కావాల్సినటువంటి సర్వీస్ని ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి పొందుతున్నాము. దీన్నే మనము SaaS అని అంటాం. ఇక్కడ ఫుల్ రిలాక్సేషన్ అనమాట. కంపెనీ అన్ని సర్వీసెస్ని, అన్ని రెస్పాన్సిబిలిటీస్ని వెండర్స్కి ఇచ్చేసి ఫుల్ రిలాక్స్ అయ్యి తన కంపెనీ మీదనే 100% కాన్సన్ట్రేషన్ చేస్తుంది. దీన్నే మనం SaaS అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే ఈమెయిల్ అనేది మనమేమి దీన్ని ఈ సాఫ్ట్వేర్ మనము తయారు చేయలేదు, గూగుల్ వాళ్ళు తయారు చేశారు. సో మనం ఈమెయిల్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఒక డాక్యుమెంట్ తీసుకున్నాము, ఆ డాక్యుమెంట్ తీసుకొని ఎవరికైతే పంపించాలో వాళ్ళ అడ్రస్ టైప్ చేస్తున్నాం, వాళ్ళ అడ్రస్కి పంపించేస్తున్నాం. మరి ఈమెయిల్ ఎలా వాళ్ళకి చేరుతుంది, అసలు ఈమెయిల్ అనేది ఎలా ఇలా డిజైన్ చేయబడింది అనేటటువంటి హెడ్ఏక్ మనకేమీ లేదు. గూగుల్ ద్వారా మనం పంపిస్తున్నాం అంతే. అంటే ఇదంతా కూడా గూగుల్ చూసుకుంటుంది. అలాగే యాహూ మెయిల్ కూడా, యాహూ మెయిల్ ద్వారా మనం ఏవైనా పంపించుకోవచ్చు, ఏవైనా రిసీవ్ చేసుకోవచ్చు. మనకు వచ్చినటువంటి ఇన్బాక్స్లోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి, మనం పంపించినటువంటి అవుట్బాక్స్లోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సర్వీస్ అంతా కూడా ఆ యాహూ కానీ గూగుల్ కానీ చూసుకుంటారు అనమాట. మనకేమీ హెడేక్ లేదు, మనం జస్ట్ ఈమెయిల్ పంపించడం, వచ్చిన మెయిల్ని చూసుకోవడం. ఇలాంటి దాన్ని మనం SaaS అని అంటాం. ఇది మనకి ఫుల్ రిలాక్సేషన్ మోడ్లో పూర్తి రెస్పాన్సిబిలిటీ వెండర్స్కి ఇస్తుంది. ఇవి 3 మోడల్స్. అయితే ఈ 3 మోడల్స్ ఏది బెస్ట్ మోడలు, ఏది వర్స్ట్ మోడల్ అని మనం ఎప్పుడు కూడా డిఫైన్ చేయకూడదు. ఎందుకంటే మన రిక్వైర్మెంట్ని బట్టి, మన డిమాండ్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఈ మోడల్లో ఏదో ఒక మోడల్ ద్వారా మన సర్వీసెస్ని పొందుతాము. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో ఎగ్జాక్ట్గా దీని మీదనే క్వశ్చన్ వచ్చింది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో సర్వీసెస్ని ఎలా పొందుతామంటే ఆన్ డిమాండ్, రిక్వైర్మెంట్స్ అంటే యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్స్, యాజ్ ఫర్ ద సిచ్యువేషన్. ఈ మోడల్ ద్వారా మనం ఏదో ఒక మోడల్ ద్వారా సర్వీసెస్ అనేది పొందుతూ ఉంటాము. ఇక్కడ బెస్ట్ వర్స్ట్ అనే దాన్ని బట్టి కాకుండా మన డిమాండ్ని బట్టి ఈ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు క్లియర్, మీకు అర్థమైంది అనుకుంటాను. వీటిని ఇంకా మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాం. మనం జనరల్ ఎగ్జాంపుల్, ఇది మీకు ఒకవేళ ఈ జనరల్ ఎగ్జాంపుల్ మీకు అవసరం లేదు, మాకెందుకు ఈ ఎగ్జాంపుల్ అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ అంటే నెక్స్ట్ పేజీకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఇక్కడ మనం నెక్స్ట్ ఫెస్టివల్ వస్తుంది కదా, ఒక మంచి డ్రెస్ కావాలి మనకి. దసరాకి మంచి డ్రెస్ కావాలి. డ్రెస్ కావాలనుకుంటే ఒక అనే అమ్మాయి ఏం చేసిందంటే డ్రెస్ కుట్టేందుకు కుట్టు మిషన్ పర్చేజ్ చేసింది, డ్రెస్ మెటీరియల్ కూడా పర్చేజ్ చేసింది. తన ఐడియాలజీని ఉపయోగించి మంచి డ్రెస్ డిజైన్ చేసుకొని కుట్టుకున్నది. ఓకేనా? దీన్ని మనం IaaS అంట. అంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ తనే తీసుకున్నది అనమాట. జస్ట్ డ్రెస్కి కావాల్సినటువంటి క్లాత్ని పర్చేజ్ చేసుకున్నది. సో మిషన్ కూడా తనే మెయింటైన్ చేసుకుంటుంది. దాన్ని మిషన్కి చాలా చాలా వర్క్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని సూది ఎక్కించడం దగ్గర నుంచి దానికి ఆయిల్ వేయడం, దాన్ని సర్వీస్ చేయడం, ఇవన్నీ కూడా తనే చూసుకుంటుంది. ఓకేనా? సో పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది. కానీ ఇక్కడ బి అనే అమ్మాయి ఏం చేసిందంటే, నేను మిషన్ కొనుక్కోవడము, దాన్ని మెయింటైన్ చేయడము ఇది పెద్ద హెడేక్, నాకు ఈ ఒక డ్రెస్ కోసం మిషన్ ఎందుకు అని చెప్పి మిషన్ రెంట్కి తీసుకున్నది. అంటే రెంట్కి ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్కడ తను తెచ్చుకున్నటువంటి డ్రెస్ మెటీరియల్ని తన ఐడియాలజీ ఉపయోగించి కుట్టుకున్నది. ఓకేనా? సో ఇది మనకి సెకండ్ మోడల్. దీన్ని మనం PaaS అని అంటాం. ఓకేనా? ఇక్కడ మిషన్ కొనలేదు ఆమె. మిషన్కి ఆ మెయింటైన్ చేయడము అవన్నీ తన రిస్క్ కాదు. ఒక డ్రెస్ కుట్టడానికి ఎంత టైం పడుతుంది, 1 అవరా 1.5 అవరా, ఆ టైంకి మాత్రమే మెషిన్ని యూజ్ చేసుకున్నది. ఓకేనా? అంటే ఆ సర్వీస్ని యూజ్ చేసుకున్నది. అందుకు వాళ్ళకి ఎవరైతే మిషన్ రెంట్కి ఇస్తారో వాళ్ళకి అమౌంట్ పే చేసింది. సి అనే అమ్మాయి చాలా రిలాక్స్డ్ అమ్మాయి అన్నమాట. రిలాక్స్గా ఉండాలనుకుంటుంది. అందుకని మిషన్ పర్చేజ్ చేయలేదు, డ్రెస్ మెటీరియల్ కూడా పర్చేజ్ చేయలేదు, తన ఐడియాలజీని కూడా యూజ్ చేసి డిజైన్ చేసుకోలేదు.
రెడీమేడ్ షాప్కి వెళ్ళింది, ఈ డ్రెస్సులు అమ్మేటటువంటి షాప్కి చక్కగా ఒక డ్రెస్ పర్చేజ్ చేసుకున్నది, పండక్కి వేసుకున్నది. ఓకే, ఇది SAAS. ఓకేనా, ఎండ్ యూజర్ అంటే తను ఇక్కడ ఏం చేయలేదు, రెడీమేడ్గా ఒక్కటే అంటే మొత్తం సర్వీసెస్ అన్నీ కూడా వెండర్స్ మీదనే వదిలేసింది. ఓకేనా, డ్రెస్ కుట్టడము, దాన్ని డిజైన్ చేయడము, దాన్ని ఐడియాలజీ ఉపయోగించి ఎలా దాన్ని కుట్టాలి అనేటటువంటి ఐడియాలజీ ఉపయోగించడం అన్నీ కూడా అమ్మే వాళ్ళే చూసుకుంటారు. బయ్యర్స్ అంటే సెల్లర్సే చూసుకుంటారు అనమాట. సో దాన్ని జస్ట్ మనీ ఇచ్చి ఆ డ్రెస్ కొనుక్కున్నాం. ఓకేనా, దీన్ని SAAS అని అంటారు. ఇలా మనం అంటే IASలో పూర్తి రెస్పాన్సిబిలిటీ అంటే కొన్ని సర్వీసెస్ మాత్రమే మన వెండర్స్ దగ్గర నుంచి తీసుకొని పూర్తి రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. PAASలో అంటే 50% వెండర్స్కి 50% మనకి ఉంటుంది. ఇక SAASలో ఏంటంటే 99% రెస్పాన్సిబిలిటీ వెండర్స్కి ఉంటుంది, ఓన్లీ 1% అది దాన్ని ఎంటర్టైన్ చేసే అంటే మన ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే మన యూజ్ కానీ అది మాత్రమే మన దగ్గర ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది మనకి 3 మోడల్స్. వీటి గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇక్కడ అంటే ఫుల్ ఫామ్ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఫుల్ ఫామ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. దీంట్లో మనకి ఏమేమి సర్వీసు ఇస్తారు, ఏమేమి సర్వీస్ మనం పొందుతామంటే చూడండి, ఇక్కడ హార్డ్వేర్, క్లౌడ్ హోస్టింగ్, వర్చువల్ సర్వర్ అండ్ ఇక్కడ బ్యాండ్విడ్త్, డాటా ఇలాంటి సర్వీసెస్ని పొందుతాం. ఇందాక మీకు చెప్పాను కదా, అలాగా మనం కొన్ని సర్వీసెస్ మాత్రమే వెండర్స్ నుంచి పొందుతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఆఫర్స్ యాక్సెస్ టు రిసోర్సెస్ సచ్ యాజ్ సర్వర్స్, స్టోరేజ్ అండ్ మెమోరీ. It allows organization to purchase resources as necessary, some unnecessary. Some common IaaS examples include Amazon Web Services and Microsoft Azure and Rackspace. అంటే ఈ పేజ్ మీకు ఎందుకు మీ ముందుకు తీసుకొచ్చారంటే మనకి ఈ సర్వీస్లో ఈ మోడల్లో మనకు అందించేటటువంటి కొన్ని వెండర్స్ గురించి, ప్రొవైడర్స్ గురించి కూడా చెప్పడానికి. అంటే ఈ వెండర్స్ వీళ్ళు మనకి ఈ సర్వీసెస్ ఇస్తున్నారు. ఎవరెవరు ఇస్తున్నారు? అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అండ్ రాక్స్పేస్. Examples of IaaS providers include major public clouds like Amazon Web Services, Microsoft Azure and Google Cloud Platform, GCP అంటాము, along with other providers like DigitalOcean and IBM Cloud. వీళ్ళందరూ కూడా మనకి IaaS సంబంధించినటువంటి సర్వీసెస్ని అందించేటటువంటి వెండర్స్ లేదా ప్రొవైడర్స్. ఓకేనా, ఈ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఈ నేమ్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. స్పెసిఫిక్ IaaS products include Amazon Elastic Compute Cloud, Google Compute Engine and Microsoft Azure virtual machines which offer virtual services, storage and networking capabilities to users. ఓకేనా, ఎస్పెషల్గా ఇవి మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ సర్వీసెస్ని ఇస్తాయి అన్నమాట. ఎందుకంటే గూగుల్ కంప్యూట్ ఇంజిన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ వర్చువల్ మిషన్స్ని వర్చువల్ సర్వీసు, స్టోరేజ్ని అందించేటటువంటి ఒక క్లౌడ్ కంప్యూటింగ్ వెండర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ మోడల్లో ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. Platform as a service provides a software development platform over the web. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, PaaS అంటే డెవలపర్స్. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్వీసెస్ని ఇది అందిస్తుంది. It allows developers to concentrate on software creation without concerning themselves with storage and infrastructure. అంటే వాళ్ళు కేవలం దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు? సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడానికి లేదా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి మాత్రమే వాళ్ళు వాళ్ళ టైంని, వాళ్ళ ఎనర్జీని వెచ్చిస్తారు. మిగతా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వెండర్స్కి అప్ చెప్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నిమగ్నమై ఉంటారు. ఇక్కడ మనకి ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి చూద్దాం.
ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో హోస్టింగ్, డేటాబేస్, నెట్వర్కింగ్ యాక్సెస్, సెక్యూరిటీ, సాఫ్ట్వేర్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సర్వీసెస్ని పొందుతుంది. ఓకే, మిగతా అన్నీ కూడా తనే చూసుకుంటుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే అప్లికేషన్ డాటా అనేది అదే చూసుకుంటుంది. ఇక్కడ మరి ఈ కంపెనీస్ ఏమున్నాయి? ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇంక్లూడ్ గూగుల్ యాప్ ఇంజిన్, AWS తెలుసు కదా, AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీస్, ఎలాస్టిక్, బీన్స్టాక్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, హెరాకు అండ్ రెడ్ హ్యాట్, ఓపెన్ షిఫ్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెండర్స్. దీస్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ developers with the necessary software and hardware tools over the internet to build, run and manage applications without the burden of managing the underlying infrastructure. ఇక మనకి అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసే బాధ్యతని ఈ యొక్క ప్లాట్ఫామ్సే తీసుకుంటాయి. ఓకేనా, వాళ్ళు అంటే ఈ కంపెనీస్ ఏంటంటే కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ని వాళ్ళు రిలాక్స్గా డెవలప్ చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ మోడల్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, SaaS. SaaS is a licensing model in which access to software is provided on a subscription basis. మీకు చెప్పారు కదా, ఇది సబ్స్క్రిప్షన్ బేసిస్. దీన్ని ఎండ్ యూజర్స్ అని అంటాం. అంటే మనం మొత్తం అంతా కూడా ఆ ప్లాట్ఫామ్సే అంటే ఏవైతే వెండర్స్ ఉన్నాయో, ఏవైతే మనకి ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవే తయారు చేస్తాయి రెడీమేడ్గా అనమాట. మనం దాన్ని జస్ట్ యూజ్ చేసుకోవడం అనమాట. అది సబ్స్క్రిప్షన్ బేస్లో. ద సాఫ్ట్వేర్ ఈస్ లొకేటెడ్ ఆన్ ఎక్స్టర్నల్ సర్వర్స్ రాదర్ దెన్ ఆన్ సర్వర్స్ లొకేటెడ్ ఇన్ హౌస్. అంటే మనకి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంట్లో కూడా మన ఇంటికే ఆ సర్వర్స్ అనేవి వచ్చేస్తాయి. మన ఇంటికే ఆ యొక్క అంటే ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. మన ఇంట్లో ఉండి సర్వీసెస్ని పొందొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఈ పిక్చర్లో కూడా మీకు చూపించాను. వీటిలో సేల్స్ ఫోర్స్, కార్న్ అని, వర్కే ఇంక్ అని, నెట్ స్యూట్ అని, ఒరాకిల్ అని, కాన్స్టెంట్ కాంటాక్ట్ అని, గో టు మార్కెట్, గూగుల్ యాప్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఇవన్నీ కూడా ప్రొవైడర్స్ నేమ్స్. అంటే ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇవి కూడా చూడొచ్చు. అంటే ఎవరైతే ఈ టైప్ ఆఫ్ మోడల్కి సంబంధించి సర్వీసెస్ని అందిస్తున్నారో వాళ్ళు ప్రొవైడర్స్ అని అంటారు. ఈ ప్రొవైడర్స్ నేమ్స్ కూడా ఇంకా మీకు ఇచ్చాను. ఎందుకంటే ఇవి ఎక్కువ మొత్తంలో ప్రొవైడర్స్ నేమ్స్ ఇక్కడ ఎందుకు ఇచ్చాను అంటే మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఈ సాస్కి సంబంధించినటువంటి ప్రొవైడర్స్ నేమ్స్ ఎక్కువ అడిగే ఉన్నారు కాబట్టి. అలానే ఫస్ట్ సెకండ్ అడగడానికి కాదు, వాటికి కూడా ఇచ్చాను. వీటికి ఇంకా ఎక్కువ ప్రొవైడర్స్ అనేవి ఉన్నారు. ఎందుకంటే ఎండ్ యూజర్సే మనకి ఎస్పెషల్గా ఇది ఒక పబ్లిక్ మోడల్ అనమాట. పబ్లిక్ మోడల్ ఏంటంటే ఎక్కువ మంది కస్టమర్స్, కన్జ్యూమర్స్ ఈ మోడల్కే ఇష్టపడతారు. ఈ మోడల్లో సర్వీస్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాలు అందరూ రిలాక్స్ మూడ్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే రెడీమేడ్గా కావాలి. మనం ఇంట్లో కుక్ చేసుకొని శ్రమపడి దానికంటే కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం. అలాంటి సర్వీసే ఇదనమాట. సో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రొవైడర్స్ కూడా ఎక్కువ మందే ఉన్నారనమాట. సో ఈ మోడల్స్లో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఈజ్ కామన్లీ యాక్సెస్ త్రూ ఏ వెబ్ బ్రౌజర్ విత్ యూజర్స్ లాగింగ్ ఇన్ టు ద సిస్టమ్ విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇప్పుడు మనం వెబ్ బ్రౌజర్ మన ఏదైతే మనకి వెబ్ బ్రౌజర్ ఉంటుంది కదా, మనకి మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ ఇలాంటి వెబ్ బ్రౌజర్ ద్వారా మనం ఎంట్రీ ఇచ్చేసి అక్కడి నుంచి మన యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేసి మనం లాగిన్ అయిపోవచ్చు. సబ్స్క్రిప్షన్ పేమెంట్ ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ పేమెంట్ చేసి మనం ఆ ఎంటర్టైన్మెంట్ని పొందవచ్చు అనమాట. ద యూజర్ కెన్ యాక్సెస్ ద ప్రోగ్రామ్ వైవా ద ఇంటర్నెట్ రాదర్ దెన్ ఈచ్ యూజర్ హ్యావింగ్ టు ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ ఆన్ దేర్ కంప్యూటర్. మనం ఆ సాఫ్ట్వేర్ కంప్యూటర్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ సబ్స్క్రిప్షన్ పేమెంట్ ఎంత ఇది ఉందో దాన్ని మనం పే చేసి సరిపోతుంది. ఇది మొత్తం కూడా ముందే చెప్పాను కదా, ఈ సర్వీస్ అన్ని కూడా ఇంటర్నెట్ బేస్లో జరుగుతూ ఉంటాయి. అంటే ఇంటర్నెట్ అనేది కంపల్సరీ అన్నమాట.
ఎగ్జాంపుల్స్ ఆఫ్ SaaS, గూగుల్ డాక్స్, డ్రాప్ బాక్స్. ఇంకా SaaS has expanded since its inception and supports home offices and entertainment daily as users log on to Netflix, Zoom, DocuSign, Adobe, Shopify and Slack. ఇంకా అసలు ఈ SaaS సంబంధించినటువంటి ప్రొవైడర్స్ ఎంత పెరిగారు అంటే, ఎందుకంటే ఆ యూజర్స్ కూడా అంతే పెరిగారు కాబట్టి. అంటే మనము ఈ రెడీమేడ్ యూజ్ అనేది ఎక్కువైపోయింది, రెడీమేడ్ యూజ్ చేసుకునేటటువంటి పబ్లిక్ కూడా పెరిగింది. సో ప్రొవైడర్స్ కూడా పెరిగారనమాట. సో మనకి అది మన హోమ్ బేస్డ్ సర్వీస్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సర్వీస్ అంతా కూడా మన ఇంటికే రీచ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్, జూమ్ చూడండి ఎంత ఈజీ. దీనికి కూడా కొంత పేమెంట్ అనేది ఉంటుంది. కొంత లిమిట్ దాటిన తర్వాత ఆ పేమెంట్ చేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ, మనకి ఇంటర్నెట్ ఉండి, ఒక కంప్యూటర్ ఉండి, లేకపోతే మనకి ల్యాప్టాప్, మొబైల్ ఉంటే మన ఇంటర్నెట్ బేస్లో ఎక్కడి నుండి అయినా మీటింగ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. అంటే రెడీమేడ్గా మీటింగ్ అరేంజ్ చేసుకోవడానికి జూమ్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి చాలా ఈ ఈమెయిల్ కానివ్వండి, లేకపోతే పీడిఎఫ్ కానివ్వండి, ఇలా చాలా సర్వీసెస్ని మనం రెడీమేడ్గా ఎక్కడి నుండి అయినా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అలాగే షాపిఫై, స్లాక్, ఇంకా మీకు అడోబ్, ఇలాంటి గూగుల్ మీట్, ఇలాంటివి చాలా సర్వీసెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఏ వెబ్ బేస్డ్ ఈమెయిల్ సర్వీస్ సిమిలర్ టు మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ allows you to send, receive and manage email through a web browser on any internet connected device rather than requiring a dedicated software program. అంటే ఇక్కడ ఏంటంటే ఈ వెబ్ బేస్డ్ ఈమెయిల్ సర్వీస్, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఈ పేజ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క SaaS అనేటటువంటి మోడల్లో మనం ఈమెయిల్ని ఎలా యూజ్ చేస్తాము అంటే, జస్ట్ మనం ఈమెయిల్లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించాలనుకున్నామో ఆ డాక్యుమెంట్ తీసుకొని ఎవరికైతే పంపించాలనుకున్నామో వాళ్ళ అడ్రస్ టైప్ చేస్తే సరిపోతుంది. ఓకే, ప్రామినెంట్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ Gmail operated by Google and Yahoo Mail operated by Yahoo. You access these services by signing into your account via website. మనం జస్ట్ సైనింగ్ అయ్యి వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఆ ఈమెయిల్ని లేకపోతే Yahoo మెయిల్ని ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. Such as Outlook come or Gmail come to get to your inbox, calendar, contacts and other features. దీంట్లో ఇన్బాక్స్, అవుట్ బాక్స్, క్యాలెండర్, ఇట్లా చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్లో మీకు యూజీసీ నెట్కి సెట్కి యూజ్ అయ్యేటట్టు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఇది మీకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఒక కంపెనీ లేక ఇండివిజువల్ అంటే యూజర్ తనకు కావాల్సినటువంటి సర్వీసెస్ని వెండర్స్ లేదా ప్రొవైడర్స్ ద్వారా ఇంటర్నెట్ త్రూ పొందేటటువంటి దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారు. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకు 3 మోడల్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీసు, రెండోది ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసు, మూడోది సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఫస్ట్ మోడల్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆర్కిటెక్ట్స్ అని అంటాం, సెకండ్ మోడల్ని డెవలపర్స్ అని అంటాం, థర్డ్ మోడల్ని ఎండ్ యూజర్స్ అని అంటాం. మన రిక్వైర్మెంట్ని బట్టి, ఆ కంపెనీకి ఉన్నటువంటి డిమాండ్ని బట్టి ఈ 3 మోడల్లో ఏదో ఒక మోడల్ ద్వారా మన సర్వీసెస్ని పొందవచ్చు. ఓకేనా, ఇది క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. దీని మీదనే చాలా క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినాయి. సో మీరు అర్థం కాకపోతే ఇంకొకసారి మీరు దీన్ని వాచ్ చేయండి. మేబీ దీన్ని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 1 or 2 times మీరు ఈ వీడియోని వాచ్ చేశారంటే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషనల్ వీడియోస్ని స్కిప్ చేస్తే ఏమవుతుందంటే బిఫోర్ పాయింట్స్, ఆఫ్టర్ పాయింట్స్ లింకప్ అనేది మిస్ అయిపోయి అర్థం కాకుండా ఉంటాయి. సో మనం ఎవ్రీ సెంటెన్స్ని, ఎవ్రీ పాయింట్ని మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి
వింటూ దాన్ని వీలైతే నోట్స్గా రాసుకుంటూ మనం వాచ్ చేసినట్లయితే మనకి ఏ టాపిక్ అయినా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మీరందరూ కూడా మెచ్యూర్డ్ లెర్నర్స్, మీ అందరికీ తెలుసు ఎలా ప్రిపేర్ అయితే ఒక కాన్సెప్ట్ మీద మనకి ఫుల్ గ్రిప్ అనేది వస్తుంది, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అనేటటువంటి ఐడియా మీకు ఉండే ఉంటుంది. సో దాన్ని మీరు యాస్టీస్గా ఇక్కడ అప్లై చేశారంటే మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి ఎగ్జామినేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ నెట్టే ఉంది. యూజీసీ నెట్లో మీరు ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి అప్లికేషన్ ఫీజు కడుతున్నారు, కానీ అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో మీ అప్లికేషన్ ఫీజు అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు కాన్సన్ట్రేట్గా ఈ ప్రోగ్రామ్ని ఫుల్ఫిల్ చేశారనుకోండి, మీ ప్రిపరేషన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారనుకోండి, మీరు ఫస్ట్ టైము లేకపోతే వీలైతే నెక్స్ట్ టైంలోనే ఈ ఎగ్జామ్ని క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ఇంకా మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీకు ఇంకేదన్నా రిక్వైర్మెంట్ ఉంటే ఈ టాపిక్ మీద ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైన ఎక్కువ మందికి ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయండి.